ఇది. సో మా ఫ్రెండ్షిప్ గుర్తుగా ఇక్కడ ఉన్నాడు కదా, అవునే బండి ఎత్తుకొని రారా అంటే నా బండి దారా అంటే బ్యాటరీ బండి ఎత్తుకొని వచ్చాడు. గుర్తుండేవాడు ఎవడైనా పొలం దగ్గరికి బ్యాటరీ బండి ఎత్తుకురా కానీ మా వాడు చేస్తాడు. హై ఫ్రెండ్స్, ఇప్పుడు తనకలాడతాడు పట్టుకొని. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శేఖర్ యాదవ్. సో మన డ్రైవ్లో ఈరోజు వచ్చేసి లాగ్ వచ్చేసి వీడియో వచ్చేసి 3 అనమాట. డే సో వీడియో డైలీ వీడియో అయితే తెలియదు అనమాట. కొంచెం మంచి మంచి షార్ట్స్ అయితే తీస్తున్నా, అందుకని ఇది వచ్చి లాస్ట్ వీడియో అనమాట, 3rd వీడియో. ఈరోజు మన వీడియో వచ్చేసి వైజాగ్ నుండి కడిపొలంకి అయితే వెళ్తున్నాం. కడిపొలం అనేది రాజమహేంద్రవరంలో ఉంటుంది. సో అక్కడ చెట్లు వచ్చేసి ఫేమస్ అనమాట. ఇక్కడ నుండి వైజాగ్ నుండి ఎంటీ లోడ్తో అక్కడికి వెళ్ళి అక్కడ నుండి చెట్లు వేసుకొని బెంగళూరుకి అయితే వెళ్ళాలన్నమాట. సో ఈరోజు ట్రిప్ వచ్చేసేది అనమాట. ఇంకా ఏమేమి చెట్లు ఉన్నది అనేది, సో ఇంకా అక్కడ ఏమేమి చెట్లు దొరుకుతాయి, ఆ వాతావరణం ఎలాగ ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే గైస్ ఇక్కడ చూడండి, లోకల్ బుల్లారా వచ్చేసి ఐచర్ని అయితే ఆపోజిట్లో వచ్చి పెట్టినాడు బండి. తీన్ అనేసి 15 నిమిషాల నుంచి గొడవ కూర్చున్నాడు అనమాట. సో ఇప్పుడు మన వెనకాల చూస్తే చాలా బండ్లు ఉన్నాయి. మన వెనకాల చూపించిన చూస్తారు కదా, మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. తీన్ అంటున్నాడు, అందుకే అందరూ పోయి ఇంకా కొట్టడానికి అయితే సిద్ధమైపోయారు అనమాట బుల్లారా ఆయన్ని. అందుకు తీసేస్తున్నామని చెప్పి తీసేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇంకా ఇక్కడ చెట్లు అయితే 10 రూపాయల నుండి స్టార్ట్ అవుతాయి అన్నమాట. 10 రూపాయల నుండి 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు అలాగైతే ఉన్నాయన్నమాట. సో మన వీడియోలో వచ్చేసి 20 లక్షల నుండి పైకి అయితే ఉంటాయి అనమాట. సో 20 లక్షల నుండి లోపల ఉంటాయి అనమాట, పైకి అయితే ఉండవు. సో అక్కడికైతే ఎంట్రీ లేదు. ఈసారి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి అయితే ఆ చెట్లుగానే చూపిస్తాను అనమాట. సో ఈ వీడియోలో మనం చెట్లు వచ్చేసి ఒక 20 lakhs వరకు అయితే చూపిస్తా. 20 lakhs అంటే ఒక చెట్టుకు 20 lakhs పెట్టుకొని కొంచెం పెట్టుకునే వాళ్ళు ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం చెట్లు అయితే ఉంటాయి. ఇంకా 10 రూపీస్ నుండి స్టార్టింగ్ అనమాట. ప్రతి ఒక్క చిన్న చెట్టు ఉన్నాయి, ప్రతి ఒక్క పెద్ద చెట్టు ఉన్నాయి. సో ఆల్ ఓవర్ ఇండియా వెళ్తాయి అనమాట. ప్రతి ఒక్క రకం చెట్లలో ఎలాంటి చెట్లు ఉంటే అన్ని చెట్లు ఉంటాయి. కొన్ని చెట్ల పేర్లు అయితే చెప్పకూడదు కానీ అలాంటి చెట్లు కానీ ఉంటాయి అనమాట. సో ఆ చెప్పకూడని చెట్లు ఏవో మీరు కానీ కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియో అయితే చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే లోడ్ అయిపోయింది. ఇంకా పట్ట కడుతున్నారు. చూడాలి ఎంతసేపులకు పట్ట కట్టేస్తారో, కడతానే అయితే బయలుదేరిపోతాం. సో లాగింగ్ చేయాలంటే ఇన్ని కష్టాలు ఉన్నాయి. మన కిట్టూర్ అయితే పైకి ఎక్కువ లాగ్ చేస్తున్నాడు. నేనైతే డివైడర్కి మధ్యలో గ్యాప్ అయితే ఉంది. సో నేనైతే డివైడర్కి మధ్యలో చేస్తున్నా. సో డ్రైవర్లు ఒక్కరు అంటే చాలా కష్టం అనమాట. అందుకోసమే పట్ట కట్టడానికి వీలుగానే టన్నుకు 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. సో టన్నుకు 400, పట్ట కట్టడానికి అయితే 50 రూపాయలు. 2 టన్నులు అంటే అన్నీ 500.
ఏం చెప్పినావునా? ఏం ఆర్డర్ చేసావు? నేను ఏడు ఆర్డర్ చేయలేదు, వేరే తను ఆర్డర్ చేసాను తింటాను. ఏదో ఒకటి. ఏది తీసుకున్నావు? పుట్టగొడుగులు కూర, పుట్టగొడుగులు కూర, పుల్కా. ఎట్లయింది టేస్ట్? కారానికి అది నోరు పోయింది. క్లోజ్ అయినా? ఏమంటావు? అంత ఇదిగా అయితే పడుతుంది అనమాట వర్షము. చూస్తున్నారు కదా. ఆర్టీసీ బస్సు కూడా నిదానంగా వెళ్తున్నది. ఏం కనపడలేదు అనమాట. బస్సు కూడా భారీ అంటే భారీ వర్షం. అందుకే ఇటు పక్క లోడింగ్లు చాలా తక్కువ ఉంటున్నాయి. అర్థం చేసుకోండి, కొత్త బండ్లు కొనేటప్పుడు ఎంత కష్టమో. సో గాయస్, శేఖర్ అన్న అయితే ఇప్పుడు బండి అయితే డ్రైవ్ చేస్తున్నాడు. అది లోడ్ బండి అనమాట, ఖాళీ బండి కూడా కాదు. సో నా ఎట్లుంది తోలడానికి? ఈజీగా ఉందా, కష్టంగా ఉందా? ఫస్ట్ సారి అదే హైవేలోకి అయితే పర్లేదు కొద్దిగా. అదే బ్రేకింగ్ ఏమంటే ఎయిర్ బ్రేక్లు అనమాట. ఇవి కార్ బ్రేకులు దొరికినట్టు తొక్కకూడదు. ఇంకోటి లోడ్ బండి కదా, స్టీరింగ్ సడన్గా తిప్పినామంటే బండి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంతే. ఒక 5 మామూలుగా కార్ తోలే వాళ్ళు అయినా కూడా తోలేయచ్చు. నా ఫస్ట్ టైమే కదా తోలుతాండి ఇది బండి. అది చూడు, అన్న అయితే ఫస్ట్ సార్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు. 407 తోలానంట. ఇవేమంటే ఈ ఎయిర్ బ్రేకులకి, ఆయిల్ బ్రేకులకి, వైర్ బ్రేకులకి డిఫరెంట్ ఉంటాయి బ్రేక్స్ అయితే. సో ఇదేమంటే బ్రేక్ కొద్దిగా చూసుకొని వాడుకోవాలన్నమాట. ఊరికి బ్రేక్ నొక్కుతా ఉన్నామంటే ఎయిర్ తగ్గిపోతుంది, బ్రేక్స్ అయితే సరిగ్గా రావన్నమాట. సో అదొకటైతే చూసుకోవాలంతే. హ్యాండిలింగ్ కూడా అంతే స్మూత్గా వాడుకోవాలన్నమాట. చూడండి, లారీని కూడా ఓవర్టేక్ చేస్తున్నాడు. సో గాయస్, మన శేఖర్ అన్న అయితే ఇంటికి వెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు పలంనేరులో అయితే దింపేసి వెళ్తున్నాను. మనమైతే అన్లోడింగ్ వెళ్ళాలి కాబట్టి అందుకే. ట్యాంక్ బ్యాగ్ అన్న. సో అన్న అయితే చెట్లు కూడా తీసుకున్నాడు కదా, చెట్లు. ఇంకేమన్నా? సార్ మీ బండి తీసుకున్నావు. సరే, ఓకే అయితే బాయ్. నాది సెల్ ఇది. సో ఇద్దా బాయ్ అన్న, నెక్స్ట్ టైం వెళ్తాం. బాయ్, సబ్స్క్రైబ్. దురదృష్టం అని చెప్పాలి కానీ గోపురాలు తీసిన వీడియో అయితే అంతా డిలీట్ అయిపోయింది అనమాట. డిలీట్ అయిపోయింది కాదు, అదే గోపురానే హ్యాంగ్ అయిపోయింది అనమాట. ఆ మెమరీ కార్డు తీసి వేరే దాంట్లో వేసి చూసినా కానీ వీడియోస్ అన్నీ ఎక్కువ బఫరింగ్ అని కానీ ఓపెన్ కావట్లేదు. వీడియోలో అయితే చూపిస్తున్నా కానీ స్టోరేజ్ అంతా అదైతే ఓపెన్ కాలేదు. వీడియోలో క్లిప్స్ అన్నీ మొబైల్లో తీసినవి ఉన్నాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ టైం అయితే కిట్టూతో కలిసి మళ్ళీ వస్తా. ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చి చాలా బాగా మాట్లాడారు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళ విశేషాలన్నీ చాలా చెప్పారు.
ఆ వీడియో కంటెంట్ అయితే చాలా బాగుంది కానీ అది మిస్ అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది అనమాట మన ట్రిప్. ఇంకా ఇలాంటి వీడియోలు అయితే చాలానే చేస్తా అంత మోటో. సో ఇంకా ఇదే కాకుండా బైక్లు, సో ఇంకా బైక్లోనే కాకుండా ఇలాంటి వీడియోస్ అయితే చాలానే తీద్దాం అనుకుంటున్నా. ఇలాంటి సిరీస్ ఎలాగుంటుంది అనేది కామెంట్ చేయండి. ఇంకా వేరే విధంగా కానీ ట్రై చేస్తా. సో ఇది ఫ్రెండ్స్ మన ఛానల్. సో ఇది ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మనకి 10,000 కానీ రీచ్ అయిపోయారు కాబట్టి ఇంకా వీడియోలు కానీ కంటిన్యూగానే ఉంటాయి. సో రాజమండ్రిలో నర్సరీలు పెట్టుకున్న వాళ్ళు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళైతే నర్సరీలు పెట్టుకుంటారనమాట. కొంచెం ఫైనాన్షియల్గా తక్కువ ఉన్న వాళ్ళైతే ఆ నర్సరీలలో పనికి వెళ్తారు. సో మనకు దగ్గర సో ఒక్కో చోట ఒక్కోలాగా వర్క్స్ ఉంటాయన్నమాట. బెంగళూరు అయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అండ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయితే బెంగళూరు ఉంటారు. మన మదనపల్లిలో ఇంకా టమాటో మార్కెట్ ఇంకా చాలానే ఉన్నాయి. సో ఈ విధంగా అయితే సో ఈ విధంగానే రాజమహేంద్రవరం ఈ సైడ్ అంతా, కడియపులంక ఈ సైడ్ అంతా నర్సరీలతోనే బతికేస్తారనమాట. సో ఫేమస్ అనమాట నర్సరీలో. ఆ నర్సరీలో సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తారనమాట ఆ నర్సరీల నుండి. సో వాళ్ళకి డైలీ లేబర్ వచ్చేసి ఒక టన్నుకి 400 అనమాట. 100 అయితే వాళ్ళు ఎంతమంది అయినా వేసుకోవచ్చు. 3 వేసినారు 4 వేసినారు అని కదా. సో టన్నుకి వచ్చి 400 అనమాట. సో ఇంచుమించు ఒక 10 టన్నులకు లెక్క వేసుకున్నా కానీ 4,000. వాళ్ళ 4 వేస్తే ఒకరికి అనమాట. అలాగే పట్ట కట్టడానికి టన్నుకి 50 రూపాయలు. సో ఈ విధంగా ఉంటాయి అనమాట ఇక్కడ లేబర్లు వచ్చేసి. ఏమంతా మిగిలేదైతే ఉండదు కానీ సో ఈ ట్రిప్లలో అంతా మిగిలేదైతే ఉండదు కానీ ఏమంటే ఎంటీగా వెళ్ళేదానికన్నా యాదవ్ లోడ్ వేసుకొని పోతే డీజిల్ కన్నా వస్తుంది అన్నది అయితే అవుతుంది అనమాట. సో డీజిల్ కన్నా కొంచెం మిగులుతుంది. సో మా ఫ్రెండ్షిప్ గుర్తుగా వీడు ఉన్నాడు కదా, బండి ఎత్తుకొని రారా అంటే నా బండి తేరంటే బ్యాటరీ బండి ఎత్తుకొని వచ్చాడు. గుర్తుండేవాడు ఎవడైనా పొలం మేరకు బ్యాటరీ బండి ఎత్తుకొని కానీ మా వాడు చేస్తాడు. హై ఫ్రెండ్స్, ఇప్పుడు తనకనాడుతాడు పట్టుకొని పట్టుకొని తాగలేదు కాబట్టి మా దరిద్రానికి ఏమంటే బయట సో ప్రకృతి కాదు, మా దోస్తులది ప్రయాణంతో ఇట్లుందనమాట. అదే నేను అప్పుడే కానీ బస్సు కానీ ఎక్కేసి టీఆర్కి ఎప్పుడో ఇంట్లో స్నానం చేసేసి ఇట్లా ఉంటుంది ఎక్కేది. సో ఇది చూడండి.